ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 ఫిబ్రవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మీకు అతిథిగా వచ్చారు కనుక మీరు వారిని ఆదరించాలి. ఎంత ప్రేమగా పిలిచారో అంత ఆదరం కూడా చూపాలి, నిరాధారించరాదు. ఈరోజు ప్రశ్న: పిల్లలైన మీకు సదా ఏ నష ఎక్కి ఉండాలి? ఒకవేళ నష ఎక్కకుంటే వారిని ఏమంటారు? జవాబు: అత్యంత ఉన్నతమైన గొప్ప వ్యక్తి ఈ పతిత ప్రపంచంలో మన అతిథిగా వచ్చారు. సదా ఈ నష ఎక్కి ఉండాలి. అయితే నెంబర్ వారుగా ఈ నష ఎక్కుతుంది. కొందరు తండ్రి వారిగా అయి కూడా సంశయ బుద్ధితో వారి చేతిని వదిలి వెళ్ళిపోతే అప్పుడు వీరి భాగ్యం ఇంతేనని అంటారు. ఓం శాంతి. ఓం శాంతి అని 2 సార్లు అనవలసి ఉంటుంది. ఒకరు బాబా, మరొకరు దాదా అని పిల్లలకు తెలుసు. ఇరువురు కలిసి ఉన్నారు కదా. భగవంతుణ్ణి ఎంతో గొప్పగా మహిమ చేస్తారు. కానీ గాడ్ ఫాదర్ అని పదము చాలా సాధారణమైనది. కేవలం ఫాదర్ అని అనరు, గాడ్ ఫాదర్ అని అంటారు. వారు అత్యంత ఉన్నతులు. వారి మహిమ కూడా చాలా ఉన్నతమైనది. వారిని పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. అయితే పతిత పావనుడు ఎలా ఉంటారో, ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదని స్వయంగా వారే వచ్చి తెలియచేస్తున్నారు. అర్ధకల్పం సత్య త్రేతాయుగాల్లో ఎవరి రాజ్యం ఉండేదో అది వారికి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. పతిత పావనులైన తండ్రి తప్పకుండా వస్తారు. కొంతమంది వారిని పతిత పావనులని, కొంతమంది ముక్తిదాత అని అంటారు. స్వర్గానికి తీసుకెళ్ళండి పిలుస్తారు. వారు అందరికంటే శ్రేష్టమైన వారు కదా. భారతీయులైన మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేయండి పతిత ప్రపంచంలో వారిని పిలుస్తారు. వారి హోదా ఎంతో గొప్పది. వారికి అత్యంత పెద్ద అధికారం ఉంది. రావణ రాజ్యం ఉన్నప్పుడు వారిని పిలుస్తారు. లేకుంటే ఈ రావణ రాజ్యం నుండి విడిపించేదెవరు? ఈ విషయాలన్నీ వింటూ ఉంటే పిల్లలైన మీకు నష కూడా ఎంత ఎక్కి ఉండాలి. కానీ అంత నష ఎక్కటం లేదు. మద్యపాన మత్తు అందరికీ ఎక్కుతుంది, కానీ ఈ మత్తు అందరికీ ఎక్కదు. ఇందులో ధారణ చేయవలసిన విషయాలు, భాగ్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. తండ్రి చాలా పెద్ద ఆసామి. మీలో కూడా ఏ కొందరికో పూర్తి నిశ్చయం ఉంటుంది. ఒకవేళ అందరికీ నిశ్చయం ఉంటే సంశయం కలిగి ఎందుకు పారిపోతారు? తండ్రిని ఎందుకు మర్చిపోతారు? లౌకికంలో తండ్రికి పిల్లలుగా అయ్యాక ఆ తండ్రిపై పిల్లలకు సంశయ బుద్ధి కలగదు. కానీ ఈ తండ్రి చాలా అద్భుతమైన వారు. ఆశ్చర్యపడినట్లు తండ్రిని తెలుసుకుంటారు. బాబా అని పిలుస్తారు. జ్ఞానం వింటారు, వినిపిస్తారు, వెళ్ళిపోతారు. అహో మాయా, మాయా సంశయ బుద్ధి కలవారిగా చేస్తుందని గాయనం కూడా ఉంది. తండ్రి తెలిపిస్తున్నారు, ఈ భక్తి మార్గంలోని శాస్త్రాల్లో ఎలాంటి సారమూ లేదు. తండ్రి చెప్తున్నారు, నా గురించి ఎవరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా కష్టంగా కొందరు మాత్రమే నిలబడగలరు. ఆ స్మృతి స్థిరంగా నిలవటం లేదని మీరు కూడా అనుభవం చేస్తారు. ఆత్మలైన మనం బిందువులము. బాబా కూడా బిందువే. వారు మన అందరి తండ్రి. వారికి తమ శరీరమే లేదు. వారు చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. నా పేరు శివుడు. ఆత్మనైనా నా పేరు ఎప్పుడు మారదు. మీ శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. శరీరానికే పేరు పెట్టబడుతుంది. వివాహం అయితే పేరు కూడా మారిపోతుంది. తర్వాత ఆ పేరును పక్కా చేసుకుంటారు. కనుక ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మేము ఆత్మలము అని పక్కా చేసుకోండి. ఎప్పుడెప్పుడు అత్యాచారాలు, గ్లాని పెరుగుతుందో అప్పుడు నేను వస్తానని తండ్రియే స్వయంగా తమ పరిచయాన్ని ఇచ్చారు. ఏ కొన్ని పదాలను పట్టుకోరాదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, రాళ్ళు రెప్పల్లో ఉన్నానని చెప్పి ఎంతో గ్లాని చేస్తారు, ఎంతగానో దూషిస్తారు. అయితే ఇది కూడా కొత్త విషయం ఏమీ కాదు. మీరు కల్పకల్పం చాలా పతితులుగా అయి
నన్ను గ్లాన్ చేస్తారు. అలా చేసినప్పుడే నేను వస్తాను. ఇది నా కల్పకల్పాల పాత్ర. ఇందులో మార్పులు ఉండవు. డ్రామాలో నిర్ణయించబడింది కదా. కేవలం భారతదేశంలో మాత్రమే వస్తారా? కేవలం భారతదేశం మాత్రమే స్వర్గం అవుతుందా అని మిమ్మల్ని కొందరు అడుగుతారు. అవును, ఇది అనాది అవినాశి పాత్ర కదా అని చెప్పండి. తండ్రి ఎంత ఉన్నతమైన వారు. పతితులను పావనంగా చేసే తండ్రి చెప్తున్నారు, నన్ను ఈ పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. నేను సదా పవిత్రుడును. నన్ను పవిత్ర ప్రపంచంలో పిలవాలి కదా, కానీ పిలవరు. పావన ప్రపంచంలో పిలిచే అవసరమే ఉండదు. పతిత ప్రపంచంలోనే మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. నేను ఎంత గొప్ప అతిథిని. అర్ధకల్పం నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడ ఎవరైనా గొప్ప వ్యక్తిని పిలిస్తే ఎక్కువలో ఎక్కువ 1-2 సంవత్సరాలు పిలుస్తారు. ఫలానా వ్యక్తి ఈ సంవత్సరం రాకుంటే మరో సంవత్సరంలో వస్తాడు. కానీ వీరిని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారు. వీరు వచ్చే పాత్ర ముందే నిర్ణయించబడింది. ఇదెవరికీ తెలియదు. వీరు చాలా ఉన్నతోన్నతమైన తండ్రి. మనుషులు తండ్రిని ఒకవైపు ప్రేమతో పిలుస్తారు, మరోవైపు మహిమలో మచ్చ కూడా వేస్తారు, అనగా తప్పుగా మహిమ చేస్తారు. వాస్తవానికి వీరు చాలా గొప్ప మహిమాన్వితులైన అతిథి. వీరి మహిమకు మచ్చను వేశారు. అటువంటి మహిమ గలవారు రాళ్ళు రెప్పలు అన్నిట్లో ఉన్నారని అనేస్తారు. ఎంత సర్వశ్రేష్ఠ అథారిటీ, ప్రేమగా పిలుస్తారు కూడా, కానీ పూర్తి బుద్ధిహీనులుగా ఉన్నారు. నేను మీ తండ్రిని అని నేనే వచ్చి నా పరిచయంను ఇస్తాను. నన్ను గాడ్ ఫాదర్ అని అంటారు. అందరూ ఎప్పుడైతే రావణుని జైల్లో ఉంటారో అప్పుడే తండ్రి రావాల్సి వస్తుంది. ఎందుకంటే భక్తులు లేక వధువులందరూ సీతలు, తండ్రి వరుడు రాముడు. ఇది ఒక సీత విషయం కాదు. సీతలందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తాడు. ఇది అనంతమైన విషయం. ఇది పాత పతిత ప్రపంచం. ఇది పాతదిగా అయినందున మళ్ళీ కొత్తదిగా ఖచ్చితంగా అవుతుంది. ఈ శరీరం మొదలైనవైతే కొన్ని త్వరగా పాతదివైపోతాయి, మరికొన్ని ఎక్కువ సమయం నడుస్తాయి. ఇది డ్రామాలో ఖచ్చితంగా నిర్ణయించబడి ఉంది. 5000 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ నేను రావాల్సి వస్తుంది. నేను వచ్చి నా పరిచయంనిచ్చి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఎవరికి నా పరిచయం కానీ, బ్రహ్మ విష్ణు శంకర్ల పరిచయం కానీ, లక్ష్మీనారాయణల సీతారాముల పరిచయం కానీ లేదు. డ్రామాలో ఉన్నతమైన పాత్రధారులు వీరే. ఇదంతా మనుషుల విషయమే. 8-10 భుజాలు గల మనుషులు ఎవ్వరూ లేరు. విష్ణువుకు 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? రావణుని 10 తలలు అంటే ఏమిటి? ఈ విషయాలు ఎవరికీ తెలియవు. తండ్రియే వచ్చి నన్ను పూర్తి ప్రపంచ ఆది మధ్యాంతాల జ్ఞానం తెలియజేస్తారు. నేను అత్యంత గొప్ప అతిథిని, కానీ గుప్తంగా ఉన్నానని తండ్రి చెప్తున్నారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. అయితే తెలుసుకున్నా మళ్ళీ మర్చిపోతారు. వారిని ఎంత గౌరవించాలి? వారిని స్మృతి చేయాలి. ఆత్మ కూడా నిరాకారమే, పరమాత్మ కూడా నిరాకారులే. ఇందులో ఫోటో అవసరం కూడా లేదు. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేయాలి. దేహాభిమానాన్ని వదిలేయాలి. మీరు సదా అవినాశి వస్తువును చూస్తూ ఉండాలి. మీరు వినాశీ దేహాన్ని ఎందుకు చూస్తారు? దేహి అభిమానులుగా అవ్వండి. ఇందులోనే శ్రమ ఉంది. ఎంత స్మృతిలో ఉంటారో అంత కర్మాతీత స్థితిని పొంది ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి చాలా సహజమైన యోగాన్ని అనగా స్మృతిని నేర్పిస్తారు. అనేక రకాల యోగాలున్నాయి. స్మృతి అను అక్షరమే యథార్థమైనది. పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. మేము ఇంత సమయం స్మృతిలో ఉండినామని ఎవరో అర్ధుగా సత్యాన్ని తెలియచేస్తారు. స్మృతి చేయనందున తెలిపేందుకు సిగ్గుపడతారు. రోజంతట్లో 1 గంట స్మృతిలో ఉన్నామని రాస్తారు. సిగ్గుపడాలి కదా. రాత్రింబవలు స్మృతి చేయవలసిన తండ్రిని కేవలం 1 గంట స్మృతి చేశాను అని అనటం ఏం బాగుంటుంది? ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. బాబాను పిలుస్తారు. వారు
దూరం నుండే వచ్చే అతిథి కదా. తండ్రి చెప్తున్నారు, నేను నూతన ప్రపంచంలో అతిథిగా అవ్వను, పాత ప్రపంచంలోనే వస్తాను. నేను వచ్చి నూతన ప్రపంచ స్థాపన చేస్తాను. ఇది పాత ప్రపంచం. ఈ విషయాలు ఎవరికి యథార్థంగా తెలియదు. నూతన ప్రపంచ ఆయువు ఎంతో కూడా తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేనే వచ్చి ఈ జ్ఞానంను ఇస్తాను. తర్వాత డ్రామానుసారం ఈ జ్ఞానం మళ్ళీ అదృశ్యమైపోతుంది. కల్పం తర్వాత ఈ పాత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. మళ్ళీ నన్ను పిలుస్తారు. ప్రతి సంవత్సరం శివ జయంతిని జరుపుకుంటారు. ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్ళిపోతారో వారి జయంతిని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు. అలాగే శివబాబా జయంతిని కూడా 12 మాసాల తర్వాత జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఎప్పటి నుండి జరుపుకుంటూ వచ్చారో ఎవరికీ తెలియదు. లక్షల సంవత్సరాలని ఊరికే అంటారు. కలియుగం ఆయువును లక్షల సంవత్సరాలని రాసిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇది కేవలం 5000 సంవత్సరాల విషయమే. ఈ దేవతల రాజ్యం భారతదేశంలో ఉండేది కదా. కనుక బాబా చెప్తారు, నేను భారతదేశానికి చాలా గొప్ప అతిథిని. నన్ను అర్ధకల్పం నుండి చాలా ఆహ్వానిస్తూ వచ్చారు. దుఃఖితులుగా అయినప్పుడు ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు. నేను వచ్చింది కూడా పతిత ప్రపంచంలోనే. నాకు రథం కావాలి కదా. ఆత్మ అకాలమూర్తి, ఇది భృకుటి, దాని సింహాసనము. తండ్రి కూడా అకాలమూర్తులే. వారు వచ్చి ఈ సింహాసనంపై విరాజమానం అవుతారు. ఇవి చాలా రమణీకమైన విషయాలు. ఇతరులెవరైనా వింటే ఆశ్చర్యచకితులవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు నా మతంను అనుసరించండి. శివబాబా మతంను ఇస్తున్నారని, శివబాబా మురళి నడిపిస్తున్నారని భావించండి. నేను కూడా వారి మురళి విని ఇతరులకు వినిపిస్తానని ఈ బ్రహ్మ చెప్తున్నారు. వినిపించేవారైతే వారే కదా. ఇతను నెంబర్ 1 పూజ్యుని నుండి మళ్ళీ నెంబర్ 1 పూజారిగా అయ్యారు. ఇప్పుడు ఇతను ఒక పురుషార్థి. పిల్లలు ఎల్లప్పుడూ మాకు శివబాబా శ్రీమతం లభించిందని భావించాలి. ఒకవేళ ఏవైనా ఉల్టా విషయాలు వినిపించినా శివబాబా సుల్టా అనగా చక్కదిద్దుతారు. ఈ నిశ్చయము స్థిరంగా ఉంటే శివబాబా బాధ్యునిగా ఉంటారు. ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. విఘ్నాలు తప్పకుండా రావాల్సిందే. చాలా కఠినమైన విఘ్నాలు వస్తాయి. మీ పిల్లల నుండి కూడా విఘ్నాలు వస్తాయి. కనుక సదా శివబాబా అర్థం చేస్తున్నారని భావించండి. అప్పుడు స్మృతి ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ బ్రహ్మబాబా తన మతంనిస్తున్నారని భావిస్తారు. కానీ అలా కాదు. శివబాబాయే బాధ్యుడు. కానీ దేహాభిమానం ఉంటే క్షణక్షణం ఈ బ్రహ్మనే చూస్తూ ఉంటారు. శివబాబా ఎంత గొప్ప అతిథి అయినా రైల్వే అధికారులు మొదలైన వారు వారిని గుర్తించగలరా? నిరాకారుని ఎలా గుర్తించాలి లేక అర్థం చేసుకోవాలి? వారికెప్పుడు అనారోగ్యం కలగదు. కనుక అనారోగ్యం మొదలైన వాటికి కారణం బ్రహ్మ ఆత్మ తెలుపుతుంది. ఇతనిలో ఎవరున్నారో వారికేం తెలుసు? పిల్లలైన మీకు కూడా నెంబర్ వారుగా తెలుసు. వారు సర్వాత్మల తండ్రి. ఇతను ప్రజాపిత అనగా మనుషుల తండ్రి. కనుక వీరిరువురు బాప్దాదా ఎంతో గొప్ప అతిథులు. తండ్రి చెప్తున్నారు, ఏమేం జరుగుతుందో అదంతా డ్రామాలో నిర్ణయించబడింది. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. డ్రామాలో రచింపబడకుంటే ఏమీ చేయలేను. మాయ కూడా చాలా శక్తివంతమైనది. డ్రామాలో రాముడు రావణుడు ఇరువురి పాత్రలు ఉన్నాయి. డ్రామాలో రావణుడు చైతన్యంగా ఉంటే నేను కూడా డ్రామానుసారమే వస్తానని చెప్పేవాడు. ఇది సుఖ దుఃఖముల ఆట. సుఖము కొత్త ప్రపంచంలో, దుఃఖము పాత ప్రపంచంలో ఉంటుంది. కొత్త ప్రపంచంలో మనుషులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. పాత ప్రపంచంలో ఎంతోమంది మనుషులున్నారు. వచ్చి పావన ప్రపంచాన్ని తయారు చేయమని పతిత పావనులైన తండ్రినే పిలుస్తారు. ఎందుకంటే పావన ప్రపంచంలో చాలా సుఖం ఉండేది. అందుకే కల్పకల్పం పిలుస్తారు. తండ్రి అందరికీ సుఖంనిచ్చి వెళ్తారు. ఇప్పుడు వారి పాత్ర పునరావృతం అవుతుంది. ప్రపంచం ఎప్పుడూ పూర్తిగా సమాప్తం అవ్వదు. సుఖం ఇవ్వటం అసంభవం. సముద్రం కూడా ప్రపంచంలో ఉంది కదా.
ఇది 3వ అంతస్తు కదా, జలమయమవుతుంది, అంతా నీటిమయమవుతుంది అని అంటారు. అలా అయినా పృథ్వీ అనే అంతస్తు ఉంది కదా, ఇక్కడ నీరు కూడా ఉంది కదా. ఈ పృథ్వీ అనే అంతస్తు ఎప్పటికీ వినాశనం అవ్వదు. ఈ అంతస్తులో నీరు కూడా ఉంది. 2వ అంతస్తు అయిన సూక్ష్మవతనంలో, మొదటి అంతస్తు అయిన మూలవతనంలో నీరు ఉండదు. ఇవి అనంతమైన సృష్టిలోని 3 అంతస్తులు. ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఇది సంతోషకరమైన విషయం. అందరికీ సంతోషంగా వినిపించండి. ఎవరు పూర్తిగా పాస్ అవుతారో వారు అనుభవించే సుఖంనే అతీంద్రియ సుఖమని మహిమ చేయబడింది. ఎవరైతే రాత్రింబవలు సేవలో తత్పరులై ఉంటారో, సర్వీస్ చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషం ఉంటుంది. మనుషులు రాత్రి కూడా మేల్కొని ఉండే రోజులు వస్తాయి, కానీ ఆత్మ అలసిపోతుంది కనుక నిద్రించవలసి వస్తుంది. ఆత్మ నిద్రించినందున శరీరం కూడా నిద్రిస్తుంది. ఆత్మ నిద్రించకపోతే శరీరం కూడా నిద్రించదు. అలసిపోయేది ఆత్మయే. ఈరోజు నేను అలసిపోయానని ఎవరు చెప్తారు? ఆత్మ చెప్తుంది. పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చేయకుంటే, ఆత్మాభిమానులుగా అవ్వకుంటే దేహ సంబంధికులు మొదలైన వారు గుర్తుకొస్తారు. తండ్రి చెప్తున్నారు, మీరు అశరీరులుగా వచ్చారు, మళ్ళీ అశరీరులుగానే వెళ్ళాలి. ఈ దేహ సంబంధాలు మొదలైనవన్నీ మర్చిపోండి. ఈ శరీరంలో ఉంటూ నన్ను స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. తండ్రి ఎంత గొప్ప అథారిటీ అయ్యారో పిల్లలకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను పేదల పెన్నిధిని, అందరూ సాధారణమైన వారు. పతిత పావనులైన తండ్రి వచ్చారని తెలుసుకుంటే ఎంత పెద్ద గుంపు తయారవుతుందో చెప్పలేము. గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఎంత గుంపు తయారవుతుంది. అయితే గుప్తంగా ఉండటమే డ్రామాలో వీరి పాత్ర. పోను పోను నెమ్మది నెమ్మదిగా ప్రభావం వెలువడుతుంది. తర్వాత మళ్ళీ వినాశనం అయిపోతుంది. అందరూ తండ్రిని కలుసుకోలేరు, స్మృతి చేస్తారు కనుక వారికి తండ్రి పరిచయం మాత్రం లభిస్తుంది, కానీ వారు ఇక్కడకు వచ్చి చేరుకోలేరు. బంధనంలో ఉన్న పిల్లలు కలుసుకోలేరు. ఎన్నో అత్యాచారాలు సహిస్తారు, వికారాలను వదలలేరు. ఈ సృష్టి ఎలా నడుస్తుంది అని అడుగుతారు. అరే, ఈ సృష్టి భారం తండ్రిపై ఉందా లేక మీపై ఉందా? తండ్రిని తెలుసుకుంటే తర్వాత ఇటువంటి ప్రశ్నలు అడగరు. మొదట తండ్రిని తెలుసుకోండి, తర్వాత అన్ని విషయాలు తెలుసుకుంటారు అని చెప్పండి. అర్థం చేయించేందుకు కూడా యుక్తి అవసరం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా సర్వోన్నత అథారిటీ అయిన తండ్రి స్మృతిలో ఉండాలి. వినాశీ దేహాన్ని చూడక ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. సత్యమైన స్మృతి చాట్నుంచాలి. సెకండ్ పాయింట్, రాత్రింబవలు సేవలో తత్పరులై అపారమైన సంతోషంలో ఉండాలి. 3 లోకాల రహస్యాన్ని అందరికీ సంతోషంగా తెలియచేయాలి. శివబాబా ఇచ్చు శ్రీమతంలో దృఢమైన నిశ్చయం ఉంచుకుని నడవాలి. ఏ విఘ్నాలు వచ్చినా భయపడరాదు. బాధ్యత శివబాబాది, అందువలన సంశయం రాకూడదు. ఈరోజు వరదానము. శ్రేష్ఠ సమయం యొక్క ఆధారంతో సర్వప్రాప్తుల అధికారాన్ని అనుభవం చేసే పదమాపదం భాగ్యశాలి భవ. శ్రేష్ఠ సమయంలో జన్మించే భాగ్యశాలి పిల్లలు కల్పకృతపు టచింగ్ ఆధారంతో జన్మిస్తూనే తనదిగా అనుభవం చేస్తారు. వారు జన్మిస్తూనే ఆస్తికంతా అధికారులుగా ఉంటారు. ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారమంతా ఇమిడి ఉంటుందో అలా నంబర్ 1 వేలలోని ఆత్మలు సర్వ స్వరూపాల ప్రాప్తి యొక్క ఖజానాలకు వస్తూనే అనుభవీలుగా అయిపోతారు. వారు ఎప్పుడు
నాకు సుఖం అనుభవం అవుతుంది, కానీ శాంతి అనుభవం అవ్వదు. శాంతి అనుభవం అవుతుంది, కానీ సుఖము శక్తి అనుభవం అవ్వవు అని అన్నారు. వారు సర్వ అనుభవాలతో సంపన్నంగా ఉంటారు. స్లోగన్: మీ సంపన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలంగా మరియు నిర్మాణంగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.